ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో సంతోషంగా ఉన్నారు కదూ? మిమ్మల్ని 2 ప్రశ్నలు వేయాలని ఆశపడుతున్నాను. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు అని ఎంతమంది మీలో విశ్వసిస్తున్నారు? మీ అందరూ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఖచ్చితంగా జవాబు మీరు చెప్పగలరు, మీరు చెప్తారు కూడా. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది. రెండో ప్రశ్న, మీరు ఇతరులను ప్రేమిస్తున్నారా? ఈ ప్రశ్నకు నాకు తెలిసి చాలామంది అవును అంటారు, మరి కొంతమంది ప్రేమించడం లేదు కాబట్టి ప్రేమించలేదు అన్నట్లుగానే ఉండిపోవాల్సిందే. అయితే ఉదయకాల సమయంలో దేవుడు తన గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు తన శిష్యులతో పలికిన మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టే నీ కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము ఇతరులను కూడా ప్రేమించాలని మాకు ఆజ్ఞాపించావు. ఎంతమంది అయితే ప్రభ తప్పిపోయినామో, ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానం ఆయన నిర్లక్ష్య పెట్టి ఈ వాక్యానికి వెలపలు జీవిస్తున్నారో వారిని ఒకసారి క్షమించి ఇది మొదలుకొని అందరితో సమాధానము, ప్రేమ కలిగి నీవు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఇతరులను ప్రేమించే కృప దయచేయమని ఇప్పుడే కుటుంబాల్లో నాయన వారు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ నీ ప్రేమకు ప్రతిరూపాలుగా జీవించే మాకు కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.